హాయ్ ఫ్రెండ్స్, వీరల కృష్ణ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సండే హాలిడే. మీ మీద చేపలు పట్టడానికి వచ్చినాం. మా చంటిగాడు హాయ్ చెప్పురా. సండే స్పెషల్ ఈరోజు చేపల కూర మా ఇంట్లో. ఆగరా చూడు, చేపలు ఎడబడుతుంది చూడు. మా చంటిగాడు చెప్తే కూడా అవుతలేడు, ఎట్లా పోతుంది చేపలు పట్టడానికి పోతున్నాము. వాడు ఆగమంటే ఆగుతలేడు. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎంత మంచిగా ఉందో. మొత్తం వర్షనే, ఎక్కడ చూసినా వర్షనే. గుట్టలు, వర్షేను. అక్కడ కానొచ్చేది చెరువు. ఈరోజు సండే హాలిడే, మేము చేపలకు వచ్చేసాం. మామూలుకి బండి ఇవ్వాలంటే భయం ఫ్రెండ్స్. వాడు బండి స్పీడ్గా నడుపుతాడు. నేనేమో చూసి నడుపుతా బండి. ఏమంటే బాబాయ్ ఏం కాదు బాబాయ్ మెల్లపోతా అంటాడు. వాళ్ళకి బండి ఎలా భయం అవుతుంది. ఇక్కడ తాత బళ్ళు కాస్తున్నాడు. వాళ్ళైతే ఈత కొడుతున్నారు లోపల. ఎందుకాక నేను బీడులు తాగానే. ఏం చేస్తున్నారు రే? వెళ్ళరా వెళ్ళనా? హాయ్ చెప్పుర్రా అంకుల్, యూట్యూబ్ ఛానల్ రా. నమస్తే. ఎన్నున్నారా బంగారు తీగలు మొత్తము? అసలు కొంతలనా? ఇద్దరు ఒకటే కదా మీరు ఇద్దరు? ఏ కింద పడగలరా చూసి. ఎండ పుట్ట పుట్ట చెరుకు. ఏమైందిరా చంటి? ఏర్పాట్లు చేసేవారా అన్ని గాలం గిట్లా? ఏడా సూపర్ ఫ్రెండ్స్. లొకేషన్ అయితే పచ్చటి వరిగడ్డి. ఇవి ఏది గోధుమ చేను అవుతారా? ఇది బియ్యమా? ఓయా ఇది ఏది చేను? ఏంది గోధుమలే గారే? వర్షం అదే బియ్యందే కదా, వడ్ల చేనులు. సూపర్ ఫ్రెండ్స్. ఈ గుట్ట పేరు ఆర్సి గుట్టనా? ఇంకెందుకు దూరం నడుచుకుంటా పోయేది మనం ఫ్రెండ్స్. నడుచుకుంటా పోతున్నాం. ఇంకా ముందుకు పోవాలంట. ఆ చెట్టు కాడుకోవాలంట. మొత్తం బంగారు తిగుందంట. చూద్దాం ఈరోజు ఎట్లా ఏంటి అనేది, ఎన్ని చేపలు పడతాయి అనేది. మా చంటిగా చేతిలో ఉంది. మరి దాబాబాయ్ అని తొలికొచ్చిండు. దమ్ము వస్తుంది ఫ్రెండ్స్. కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. చుట్టుముట్టు సముద్రమే, అంతా చెరువే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చెరువే. ఆ చుట్టుముట్టు మాదే ఉంది మొత్తం. అక్కడైతే ముందుకొని పోతూనే ఉన్నాడు. నా ఇటు పెట్టేసి ఎంజాయ్మెంట్ చూడాడు. చేపలు మధ్యాహ్నం కరెక్ట్ టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 2:30 అవుతుంది. ఈ టైంలో చేపలు ఎక్కువ పైకి వస్తాయంట. చూద్దాం. ఓకేనారా? ఫ్రెండ్స్, మొత్తం మీద మా శంకర్ అడుగు వచ్చేసింది మా ఎంబడి తోడు చేపల వేటకి. శంకర్ హాయ్ చెప్పురా యూట్యూబ్ ఛానల్కి. హాయ్ ఫ్రెండ్స్. ఎక్కువ మాట్లాడొద్దు, మేము ఎక్కువ మాట్లాడితే చేపలు పడవు. ఫ్రెండ్స్, వాడు ఏమంటుండే, ఎక్కువ మాట్లాడితే చేపలు పడాయట. చేపలు ఎందుకు పడాయి? వాడు కామెడీ చేస్తుంది మనతోటి. ఏమంటావు శంకర్? అంతే కదా, ఎక్కువ మాట చేపలు పడాయా? పడవు. శంకర్, చేపలకు ఫుడ్ ఏం వేస్తారు ఇప్పుడు మనం? దిస్ ఈస్ గోధుమ పిండి, దిస్ ఈస్ కూల్ పిండి. పిల్లలు తింటారు, చేపలు తిడతారా మేము? చేపలు తింటాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అంటారు చేపలు తిడతారా మేము? చేపలు తింటాయి. ఇగో చూసుకో, మంచిగా ఉందా పిండి?
గోధుమ పిండి మిక్సింగ్, ఆల్ మిక్సింగ్. దట్ ఈస్ స్కూల్ పిండి. దిస్ ఇస్ స్కూల్ పిండి, దిస్ ఇస్ బడి పిండి. పిల్లలు కనబడుతురా? ఇదేంటైతే అరే నీ అబ్బా. ఇంకోటి లాంగ్ ది కొంచెం. చేపలకి ఈరోజు దావతే. శంకర్రాడు అయితే మొత్తం మీద గాలం తయారు చేస్తుండు. ఏంద్రా తంగుదా దారం మొత్తం? తంగుస్. ఇంత పెద్ద 10 కిలో చేప పడ్డా గిన్నెలో కొట్టుకోవాలి. ఇంత బర్రెనే గుంజా నేను. బర్రెనా? బర్రెని బట్టి గుంజుతా ఏమనుకుంటున్నావు? చాలు తెంపినావారా ఫ్రెండ్స్? ఈ తోటకు కాపలిగా ఆ కుక్క వస్తుంది చూడండి. ఇంకా బ్లాక్ రాజా అది కరసయం రా. అది ఏమన్నా సింహం లెక్క ఉంది కదా నాయన. అది మనమైతే చెరువు పక్కకు వచ్చేది వరిలో కూర్చున్నాం కింద. నీళ్ళప్పుడు కిందికి వచ్చి పుట్టుకొని పోయింది అనుకో పాండరంగానే కదా. ఎందుకేం కదరా? ఏమవుతుంది అంకుల్? కిందికి పోతాం అంతే. కిందికి పోతామా? కిందికి పోతే ఇంటికి వెళ్ళిపోతారా? చూద్దాం తర్వాతకి. ఓ అమ్మా చూసినా అదే చూసినా ఆరేమంటుండు మా అంటే కిందికి పోతామంట. నాకు ఈత రాదు కదా ముందే. నేను తీసుకొస్తా కిందికి చెల్లి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. చూసిరా ఫ్రెండ్స్, శంకర్ గారు ఏమంటుండు? కిందికి నిలబడి వచ్చి కిందికి పోతారా అంటే ఏం కాదు కిందికి పోతా అంట. అది తీసుకొస్తాను కిందికి పోతే. నేను బరిగంత వాడికి ఇత్తు నన్ను పైకి లేపుకొస్తా వాడు. అమ్మా శంకర్ గారు శంకర్ గడ్రా. మావాడైతే గలాలు తయారు చేసిండు. ఇక పిండి కలుపుతున్నాడు. చేపల దానా యుద్ధానికి సిద్ధం అంటారు. ఇక ఏమంటారా శంకర్? యుద్ధానికి సిద్ధమా? ఇక సిద్ధం. చేపల యుద్ధానికి. చేపలు పట్టాలి తినా. మా చంటిగాడైతే గంట సేపు దానే సింగారిస్తున్నావు. వచ్చి అర్ధ గంట అవుతుంది. ఇంకా దాన్ని కట్టుకుంటా కూర్చుంటూనే ఉండి. ఇంకా ఇంతసేపు రా. ఇంకా సాయంత్రం దాకా ఈయన అయితే చేపలే పడుతుర్రు. ఇలా చేపలు పట్టేట్టున్నాం, మనం తింటట్టే ఉన్నాం. అది ముడుకొండల కాలమారా అంటే దానికి ఏం పడతాయి? చేపలు. చేపలే కానీ అది మరి మూడుకొండలు ఎందుకున్నా చేపలకి? 3 పడతాయి. 3 ఎట్లా పడతాయి? 3 పడతాయి. దానికి 3 కొండలు పెట్టింది కాడు. 2 ఉన్నాయి కాబట్టి 2 పడతాయి. అంటారు గారా ఏదో పెద్దది కుర్రమాట నాయమంటారు. దానికి ఏమంటారు? అన్ని మటలు పడతాయి. కుర్రమాట, రవ్వలు, బొచ్చలు. అదే నల్ల చేపనే కదా పెద్దది బొచ్చ అంటే. దానికి 3 కొండలు వేయాలన్నా? చూపి ఒకసారి, ప్రేక్షకులు చూస్తారు. ఓహో చూసారా ఫ్రెండ్స్? దీనికి బొచ్చలు పడతాయంట పెద్దవి. ఫ్రెండ్స్ ఇక చేపలకైతే బయలుదేరి మా శంకర్ గారు అయితే ముందుకు వెళ్ళిపోతుండు. మా చంటిగాడు అయితే ఇక్కడ పోయిండు. స్టార్ట్ చేస్తారు చూడాలి. ఇక అరే వాడు ఎందుకు అంత దూరం పోయిండు? ఒక పోతూనే ఉండవు. చూసిరా రే. బాలరు తప్పన కూస్తావా మెల్ల కూస్తావారా? మెల్ల కూస్తావా? నా చాప పెద్ద చాప చెయ్యి జారిపోకుండా పట్టుర కాక పడే చూడండి. ఓ పోయిందారా?
కష్టమైతే వృధా అయిపోయింది కదా. ఎంత పెద్ద చేప పడ్డది, మిస్ అయిపోయింది కదా. చూసిరా ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప పడ్డదో. ఎంత లేనా 2 కిలోల కిన్నర ఉంటుంది. జర్రట్లా మిస్ అయిపోయింది. కష్టమైతే వృధా అయిపోయింది ఫ్రెండ్స్ పాపం. పాపం మా చంటిగాడ హట్ అయిపోయాడు. ఫస్ట్ గాలమేన ఇంత పెద్ద చేప పడ్డది ఫ్రెండ్స్. కానీ అది జర కొద్దిసేపట్లో మిస్ అయిపోయింది. వాడు చాలా బాధపడుతుండు, ఏం చేయాలి బాబాయ్ అని. ఫ్రెండ్స్ ఇంతసేపు అయింది, ఒక్క చేప కూడా లేదు. స్టార్టింగ్ వచ్చినాము, ఒక పెద్ద చేప పడ్డది, ఆ గాలం మిస్ అయిపోయింది, మళ్ళీ చెరువులోకి వెళ్ళిపోయింది. తర్వాత ఒక్క చేప అనేది లేదు. అట్లే కూర్చున్నాం. చూడండి మా చంటిగడ్డ అట్లే కూర్చుని పాప టెన్షన్ పడుకుంటాడు. ఫస్ట్ చేప మిస్ అయిపోయింది బాబాయ్ అనుకుంటా. ఏం చేస్తాం. ఏమొచ్చిందిరా? చేప పొట్ట. అరే రే రవణ్ గారా, చెరట్లా మిస్ అయిపోయింది అది. చూద్దాం ఇంకోసారి. చలికేదిగా పట్టుకో, చలికేది ఇంకోసారి ఏదైతే చూద్దాం. నిజంగా అది వేయగానే చక్కగా నూటగా పడుతుంది గాలం. అది లటక్కన పడుతుంది దెబ్బకి ఒక్కసారికి. కాదురా, ఇంకా 2 చేపలు అయితే మనిషికో చేప అవుతుండే కదా, ముగ్గురు వచ్చినందుకు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, అదృష్టం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంతేనా? అంటే చేపలకు వచ్చిన ఎంజాయ్కి అప్పుడప్పుడు అనిపిస్తుంది నీకు? లేదు అంటే ఈ భూమి మీద పుట్టిందో అదృష్టం అంటావా? మానవ జన్మ. సూపర్ డైలాగ్ చెప్తారు అప్పుడప్పుడు. అరే 3 బాబు ఇప్పటికి 2 రవ్వులన్నా 6 కిలోలు, 3 కిలోలు 6, 8 కిలోలు చెట్టు. ఇంత దావతే ఇంత మంచిగా కోసి అమ్మ మంచిగా తల మీద మంచుకొని నింటుంటే ఉంటుందప్ప. సామిరంగా స్వర్గానికి పోయినట్టు ఉంటుంది కదా చేప తింటుంటే. ఇంకో బంగారు తీగ అయితే పడ్డది ఫ్రెండ్స్, చిన్నది. మా చంటి అని లెక్కలు ఒక్కటి. ఫ్రెండ్స్ హలో గాయ్స్, ఈరోజు అయితే మనకు పెద్ద చేప పడేసింది. మావాడు చేప పట్టాడు ఫ్రెండ్స్. పేరు బంగారు తీగ. బంగారు తీగ అంట చూడు ఫ్రెండ్స్. కిలో ఉంటుంది, కిలో ఉంటుంది, 2 kgs పెద్దది. మనం కుర్మల్గూడ చెరువులు అవుతున్నాం. ఇక చేప పట్టడానికి అయితే వచ్చినాం. చేప అయితే పడ్డది ఫ్రెండ్స్. ఒక 2 kgs వచ్చేసి ఉంటుంది చేప. ఇక మామయ్య అయితే హ్యాపీ ఫుల్ క్వశ్చన్ అయితే. మామయ్య ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి మీరైతే అందరు మామకి ఫుల్ సపోర్ట్ చేయాలి. ఇక కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు సండే వీడియో. బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. టైం 5:30 అవుతుంది. చేపలు ఏం పడలేదు ఫ్రెండ్స్. ఒకటి పెద్దది, 2 చిన్నవి, 3 మొత్తం బంగారు తీగనే. ఇక మనిషి కూడా అనుకోండి, ఇక శంకర్కు, చంటిగానికి, నాకు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాము. చంటి బాయ్ దేరా. బాయ్ బాయ్.